కొందరు యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టినరోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని, ఆమె ఏం చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరి ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే, చైనాలోని హాంగ్ జోకు చెందిన జూ అనే మహిళ 2011లో డోబర్మన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క 9 ఏళ్ల వయసులో ప్రాణాంత సోరస్కు బారిన పడింది. ఆ సమయంలోనూ జూ తన కుక్కకు తన కంటి పాపలా కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధులు బారిన పడింది మొదలైంది. అయినా తన శక్తి మేర దాన్ని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులుతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపించింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఇక లాభం లేదు, ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటికి రాలేనని గ్రహించింది జూ. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకట్లా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించింది. క్లోనింగ్ ఒకటే మార్గమని డిసైడ్ అయింది. క్లోనింగ్ ప్రక్రియతో పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇది తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆసుపత్రిని సందర్శించి ఏకంగా 19 లక్షల రూపాయలు చెల్లించింది. ఆ ఆసుపత్రి వైద్యులు జూ పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి 1 ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కని రూపొందించారు. వైద్యులు జూకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్ళింది. దానికి లిటిల్ జోకర్ అని పేరు పెట్టుకొని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతుంది. ఈ కొత్త కుక్క రాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నానని సంతోషంగా చెబుతుంది జూ. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడంటే ఇదేనేమో. అంతేకాదు, మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకు మించి ఉన్నట్లు ఉంటే జూలానే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ మారింది. భారతీయ వివాహ వేడుకల్లో ఆడంబరాలు, విలాసాలకు, సంప్రదాయాలకు కొదవు ఉండదు. అలాగే వధూవరులు ఆనందంతో నృత్యం చేయడం చాలా కామన్. ట్రెండింగ్లో ఉండే పాటలకు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఉదంతాలు గతంలో చాలా చూసాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా వధువు వార్తలో నిలిచింది. ఆమె చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్టోరీ ఏమిటంటే, డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో అందంగా ముస్తాబైన వధువు తన పెళ్లిలో డ్యాన్స్ చేస్తుంది. జరీ వర్క్ చేసిన ఎరుపు రంగు లెహెంగా, దుపట్టా, హారాలు, సరిపోయే చెవి పొగులు చూడముచ్చటగా ఉన్న ఆమెను అందరూ ఉత్సాహపరుస్తున్నారు. ఇంతలో కొంతమంది అతిథులు ఆమెపై నోట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. దీంతో ఆమె వెంటనే ఆగిపోయింది. అంతేకాదు, ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. నృత్యం చేయడం ఆపి గౌరవంగా తల వంచుకొని నిశ్శబ్దంగా పక్కకు వెళ్ళిపోయింది. ఇదే అందరినీ ఆశ్చర్యపరిచింది. నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. అటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇది చాలా చోట్ల సాధారణమైనప్పటికీ ఆధునిక యుగంలో ఇలాంటి వాటి గురించి పునరాలోచించాలని ఒకరు చాలా అందంగా సంతోషంగా నృత్యం చేస్తుంది. ఆమె ఇతరులను సంతోషపెట్టడం కోసం కాదు, తన కోసం ఆనందంగా నృత్యం చేస్తుంది. వాళ్ళు కానీ డబ్బులు విసరడం ఎందుకు, అందుకే ఆమె ఆపేసింది అని మరికొందరు రాశారు. అత్యంత అందమైన వధువు అని మరికొందరు ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మరికొందరు వధువు తన వివాహంలో నృత్యం చేసినందుకు ఆమెను విమర్శించారు కూడా. వివాహ మర్యాదలు, ఆచారాలు చుట్టూ చర్చకు దారితీసింది ఘటన. డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవునే అని అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం రోజున ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తు నీటిన మునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 6 స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణంపై
వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈత కోసం వెళ్ళిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో గత 4 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు 2 దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోనంకి పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతుంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ మెడికల్ స్టడీకి ముందు వెకేషన్ కోసం పూంటా కానాకు వెళ్ళిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెళ్తున్నట్లు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బారాయుడు కోనంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అని, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. భారతీయ పెళ్లిళ్లలో తమదైన బ్యూటీతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. అత్యంత సుందరంగా ముస్తాబవుతూ యువరాణులను మర్పిస్తున్నారు. మేకప్ నుంచి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, మెహందీ, ఇలా ప్రతి దాంట్లోనూ రాయల్ లుక్స్తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కోరుకున్న కలర్ రాకుమారుడిని పెళ్లి చేసుకునే క్షణాలను అపురూపంగా దాచుకునేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ను ఎంచుకుంటున్నారు. ఈ డ్రీమ్ వెడ్డింగ్ స్టైల్ చికాగోకు చెందిన ఒక వైద్యురాల్ని విపరీతంగా ఆకర్షించింది. అందాల కశ్మీరంలో తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట సందడి చేస్తుంది. మరి ఆ వివరాలేంటో చూసిద్దామా? చికాగోకు చెందిన డాక్టర్ పైజర్లే తన వివాహ వేడుకలతో అందరినీ అబ్బురపరిచింది. కాశ్మీరీ వధువుగా మారి తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంది. మేకప్, దుస్తులు, అలంకరణ, మెహందీ, ఇలా ప్రతిదీ స్పెషల్గా ఉండేలా జాగ్రత్త పడి కాశ్మీరీ పెళ్లి కూతురులా మెరిసిపోయింది. రాహుల్ మిశ్రా రూపొందించిన పికాక్ పూల డిజైన్లలో ఐవరీ కలర్ లెహెంగాను, షీన్ దుపట్టాతో అందరినీ మెస్మరైజ్ చేసింది. తన జుట్టును కర్ల్స్తో అలంకరించుకుంది. పచ్చల హారం, జుంకాలు, గాజులు, ఉంగరాలతో చోకర్, ఇలా భారతీయ ఆభరణాల్లో ఆమె అందం మరింత ఎలివేట్ అయింది. దీనికి తోడుగా సింపుల్గా ఐ షాడో, బ్లష్, మస్కరా, బిందితో మేకప్ చేసుకుంది. ఇక మెహందీ వేడుక కోసం హౌస్ ఆఫ్ మసాబా నుండి అందమైన పసుపు టోన్డ్ లెహెంగాను ఎంచుకుంది. నెక్స్ట్ డిజైన్తో వెండి జరీ వర్క్తో పాటు గులాబీ రంగులో టెంపుల్ వర్క్తో తయారు చేయబడింది. స్లీవ్లెస్పై పూల ప్రింట్లు ఉన్నాయి. అలాగే ఈ లెహెంగాతో జ్యువెల్ దుపట్టాను ధరించింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడిపోతున్నారు. భలే అందంగా ఉన్నారు, ప్రిన్సెస్లా ఉన్నారు, డ్రెస్ అద్భుతంగా ఉంది, మీరు డ్రెస్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది, వావ్, అచ్చం కాశ్మీరీ పండిట్లా ఉన్నారు లాంటి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో చంద్రమోహన్, జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటి ఉంది. సమాజంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరించే తీరును సమకాలీన అంశాల ఆధారంగా అప్పట్లో చూపించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఆనాటికి ఈనాటికి ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. హరేంద్ర మౌర్య మోరేనా టౌన్లో ఎలక్ట్రీషియన్ పనిచేసేవారు. ఆయనకు 3 కూతుళ్ళు, ఒక కొడుకు. మార్చి 1న ఒకేసారి 2 కూతుళ్లకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడు ఆయన. అయితే కొన్ని గంటలకే ఆ ఇంట విషాదం నెలకొంది. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న హరేంద్ర ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్కు ఊరేసుకుని కనిపించారు. కిందకు దించిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గ్వాలియర్ మెడికల్ కాలేజ్కి తరలించారు. భార్య విడాకులు తీసుకుంటుందనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువుల్లో కొందరు, ఇంట్లో మనస్పర్ధ వల్లే ఆయన చనిపోయాడని చుట్టుపక్కల వాళ్ళు, సొంత తండ్రి సోదరుడే హరేంద్రను చంపారని భార్య తరఫు బంధువులు, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు కొనసాగారు. ఇక ఈలోపు ఓ భయంకరమైన విషయం వెలుగు చూసింది. హరేంద్రను అతని భార్య, కూతుళ్లు కలిసి దారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. భార్య అయిన కాళ్లను పట్టుకుంటే ఓ కూతురు చేతులు పట్టుకుంది. మిగతా 2 కూతుళ్లు కర్రలతో ఆయనని విచక్షంగా రహితంగా చితకబాదారు. ఆ బాధతో ఆయన అరుస్తున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి.
కొడుకు ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేయగా అతన్ని వారి నుంచి మరీ హరీంద్రను హింసించడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను ఎవరు చిత్రీకరించారో ఎవరు బయట పెట్టారో తెలియదు కానీ హరీంద్ర మరణించిన తర్వాత బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఆధారంగా హరీంద్రది బలవన్ మరణం కాదని అతన్ని హింసించి హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆ వీడియో రికార్డ్ చేసినట్లు ఉండగా పోలీసులు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ పలువురు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.